నిరుద్యోగుల డిమాండ్ల సాధన కోసం వారం రోజులుగా గాంధీ ఆసుపత్రిలో నిరాహార దీక్ష చేస్తున్న మోతిలాల్ కు మద్దతుగా ఓయూలో విద్యార్థులు ఓయూలో భారీ ర్యాలీ నిర్వహించారు. పోలీసులు అడ్డుకోవడంతో ఆర్ట్ కళాశాల వద్ద బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. పోలీసులు విద్యార్థులను అడ్డుకొని అరెస్ట్ చేసి పిఎస్ కు తరలించారు. నిరుద్యోగ డిమాండ్ల సాధన కోసం 7 రోజులుగా గాంధీ ఆసుపత్రిలో నిరాహార దీక్ష చేస్తున్న మోతిలాల్ పరిస్థితి విషమిస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం సిగ్గుచేటన్నారు. మోతిలాల్ కు ఏమైనా జరిగితే రాష్ట్ర ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. తక్షణమే రాష్ట్ర ముఖ్యమంత్రి దీనిపై స్పందించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో గత 70 సంవత్సరాలుగా ఎవరెవరినో తరిమేసినాము. బెంగాల్లో తరిమేసినాం, బీహార్లో తరిమేసినాం, ఆఖరికి ఆంధ్రాలో తరిమేసినాం. ఆ తరిమేసే దాంట్లో కేవలం నిరుద్యోగులే ఉన్నారు. నిరుద్యోగుల పాత్ర ఎంతో ఉన్నది. నిరుద్యోగుల కోసమే మా ప్రభుత్వం ఏర్పడితే నిరుద్యోగుల కోసం సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు, ఈ 10 డిమాండ్లు ఏదైతే మేము పెట్టినామో గ్రూప్ 1 కి 1:10, గ్రూప్ 3 3000 పోస్టులు, గ్రూప్ 2 2000 పోస్టులు, మెగా డిఎస్సీ ప్రకటించాలి. అలాంటి మెయిన్ ఆస్పెక్ట్స్ ఈ ప్రభుత్వం వాళ్ళ మేనిఫెస్టోతో సహా డేట్లతో సహా ప్రకటించింది. కానీ ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్ని ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత అంతా గమ్మునైపోయి గవర్నమెంట్ ఎలాంటి 10 రోజులు 8 రోజులుగా దీక్షలు చేస్తున్నా, ఎంత ధర్నాలు చేస్తున్నా, వాళ్ళ ఎమ్మెల్యేలను మంత్రులను పోయి రిప్రజెంటేషన్ ఇచ్చినా ఎలాంటి పట్టింపు లేకుండా ఓ ప్రాణం పోతే మాకెంత, తెలంగాణలో ఎంతో మంది